బంగారం కొనే ప్లాన్‌లో ఉన్నవారికి మరో ఛాన్స్ వచ్చింది. ఎందుకో తెలుసా? ఇన్ని రోజులు పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్లు ఇప్పుడు శాంతించాయి. వరుస సెషన్స్‌లో దిగొచ్చిన గోల్డ్ రేట్లు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. గోల్డ్ కొనేవారికి కొంతమేర ఊరట లభిస్తుంది అని అనుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం బంగారం ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎంత తగ్గాయి, ఈ అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్లో తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు గత 3 రోజులుగా నేల చూపులు చూస్తున్నాయి. 10 రోజుల్లో 1500కు పైగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పట్టడం సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. ఈ రోజు జూలై 10 బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత 2 రోజుల వ్యవధిలో బంగారం ధరలు రూ. 230 మేర తగ్గగా నేడు ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల బంగారం ధరలను చూస్తే 10 గ్రాములకు 67,440 వద్ద ఉంది. హైదరాబాద్లో ఈ రేట్లు వర్తిస్తాయి. మరోవైపు వెండి ధరలు కూడా ప్రస్తుతం ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాయి. వెండి రేటు 99,000 రూపాయలకు చేరుకుంది. రానున్న రోజుల్లో వెండి రేటు పెరుగుదల ఉండవచ్చు అని విశ్లేషకులు చెబుతూ ఉండడంతో కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. ఈ ఏడాది బంగారం వెండి ధరల్లో ఊహించని మార్పు చోటు చేసుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేటు తగ్గిన ప్రతిసారి బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు జనం. గోల్డ్ ఇన్వెస్టర్లు సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు.